గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ఐసోబార్స్ అంటే ఏంటి, ఐసోటోప్స్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసాము. దాని తర్వాత అటామిక్ నెంబర్ అనేది ఏంటంటారు, అటామిక్ మాస్ అనేసి ఇదేంటంటారు, అది కూడా మనం డిస్కస్ చేసాము. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ ప్రాబ్లం కూడా మనం నిన్న సాల్వ్ చేసాం అన్నమాట. ఈ 2.1 2.2 ఈ ప్రాబ్లమ్స్ కూడా మనం నిన్న సాల్వ్ చేసాం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ డ్రాబ్యాక్స్ ఆఫ్ రూదర్ఫోర్డ్ మోడల్ అనేది ఫస్ట్ టాపిక్ ఉంది మనకి. సో ఏమంటున్నాడంటే, యాజ్ యూ హ్యావ్ లెర్న్ట్ అబౌవ్, Rutherford nuclear model of atom is like a small scale of solar system with the nucleus playing the role అంటున్నాడు. అంటే రూదర్ఫోర్డ్ చెప్పినటువంటి అటామిక్ మోడల్ సోలార్ సిస్టమ్ని పోలి ఉంటుంది అనేసి అంటున్నాడు. అంటే ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ, ఇది న్యూక్లియస్ చిన్న న్యూక్లియస్ అనుకుంటే ఆ న్యూక్లియస్ని సన్తో కంపేర్ చేస్తున్నాడు. సన్ అంటే సూర్యుడితో కంపేర్ చేస్తున్నాడు. దాని చుట్టూ ఎలక్ట్రాన్స్, యాటంలో ఎలక్ట్రాన్స్ ఆర్బిట్స్ ఇలా సర్క్యులర్ మోషన్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి అనేసి రూదర్ఫోర్డ్ చెప్పాడు అనమాట. సో సూర్యుని చుట్టూ గ్రహాలు అంటే వీనస్ అనేసి, ఎర్త్ అనేసి, జూపిటర్ అనేసి ఈ గ్రహాలు ఇవన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా. అదేవిధంగా న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి ఈ యాటంలో అనేసి రూదర్ఫోర్డ్ చెప్పాడు అనమాట. సో సోలార్ సిస్టమ్ని మ్యాక్రో స్కేల్లో సోలార్ సిస్టమ్ని పోలి ఉంటుంది అనేసి అంటున్నాడు అనమాట. ఓకే, సో ఇక్కడ మా సన్ అన్నమాట, అండ్ ఎలక్ట్రాన్స్ బీయింగ్ సిమిలర్ టు లైటర్ ప్లానెట్స్. అంటే న్యూక్లియస్ అనేది సన్తో పోల్చాడు, ఎలక్ట్రాన్స్ దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ప్లానెట్స్తో పోలుస్తున్నాడు, లైటర్ ప్లానెట్స్. వెన్ క్లాసికల్ మెకానిక్స్ ఈజ్ అప్లైడ్ టు సోలార్ సిస్టమ్, ఇట్ షోస్ దట్ ద ప్లానెట్స్ డిస్క్రైబ్ వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్ అరౌండ్ ద సన్. అంటే ఇప్పుడు క్లాసికల్ మెకానిక్స్ అంటే ఏంటంటే, మనం జనరల్గా క్లాసికల్ మెకానిక్స్ అంటే క్యాల్కులేషన్స్ అనమాట. అవి సైంటిస్ట్ ఒక ఆయన కనుక్కున్నారు దాన్ని. అది ఏంటంటే, ఇప్పుడు మనం యాటమ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఇది ఒక యాటమ్, దాని యొక్క సైజ్ ఎంత ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. 10⁻⁻10 మీటర్స్ ఉంటుంది. యాటమ్ యొక్క సైజు ఆల్మోస్ట్ 10⁻⁻10 మీటర్స్ ఉంటుంది. సో దాని న్యూక్లియస్ చూస్తే లోపల ఇంకా చిన్నగా ఉంటుంది, 10⁻⁻15 మీటర్స్ దాకా ఉంటుంది అనమాట. ఇంకా చాలా చిన్నది. ఈ మైనస్ వాల్యూ పైన ఇలా ఉంటే అది వాల్యూ, ఇక్కడ ఈ వాల్యూ ఎంత పెరిగితే అంత చిన్నది అనమాట. ఇక్కడ మైనస్ వాల్యూ ఉంటే ఇక్కడ వాల్యూ ఎంత పెరిగితే 10⁻⁻10 అనేది 10⁻⁻11 కన్నా పెద్దది. ఇప్పుడు 10⁻⁻15 ఉందనుకో ఇలాగా. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే ఇది పెద్దది, ఇది చిన్నది అనమాట, ఎందుకంటే మైనస్ ఉంది కదా అలా. సో యాటమ్ యొక్క సైజ్ చాలా చిన్నది అనమాట. అలా చిన్న యాటమ్ యొక్క చిన్న మోడల్ని క్లాసికల్ మెకానిక్స్ యొక్క క్యాల్కులేషన్స్తో క్యాల్కులేట్ చేస్తే, న్యూటన్ అని ఆయన కనుక్కున్నారు, దాన్ని క్యాల్కులేట్ చేస్తే మైక్రో స్కేల్ అంటే చిన్నది, మ్యాక్రో స్కేల్ అంటే పెద్దది అనమాట. మైక్రో స్కేల్ అంటే చాలా చిన్నది, మ్యాక్రో స్కేల్ అంటే చాలా పెద్దది అనమాట. సో ఈ మైక్రో స్కేల్లో ఉన్నటువంటి ఈ సోలార్ సిస్టమ్ లాంటి ఈ మోడల్ని, రూదర్ఫోర్డ్ మోడల్ని క్లాసికల్ మెకానిక్స్ అప్లై చేస్తే దాన్ని మనం మ్యాక్రో స్కేల్లో అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనం ఈ యాటమ్ యొక్క మోడల్ని సోలార్ సిస్టంతో ఈ క్లాసికల్ మెకానిక్స్ అనేటటువంటి ఈ మ్యాథమెటిక్స్ని అప్లై చేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్ షోస్ దట్ ద ప్లానెట్స్ డిస్క్రైబ్ వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్ అరౌండ్ ద సన్. అంటే ఇక్కడ ఈ న్యూక్లియస్ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ ఒక పర్టిక్యులర్గా ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. దానికి ఒక ఎలాగంటే అలాగ ఇటు ఇటు అలా తిరిగేవి, పర్టిక్యులర్గా ఒక డైరెక్షన్లో ఒక ఆర్బిట్లో ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి అనేసి చెప్పాడు అనమాట. ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద ప్లానెట్స్ ఈజ్ గివెన్ బై ద ఎక్స్ప్రెషన్ వేర్ m1 and m2 ఆర్ ది మాసెస్. అంటే ఒక ప్లానెట్ అంటే ఒక ఎలక్ట్రాన్కి ఇంకో ఎలక్ట్రాన్, ఇప్పుడు ఇటు సూర్యుడు ఉన్నాడు, దాని చుట్టూ ఏదో ఒక ప్లానెట్ తిరుగుతుంది, ఇంకో ప్లానెట్ ఇలా తిరుగుతుంది. అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది అనమాట. గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది ఆ ప్లానెట్స్ మధ్యలో, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది అనమాట.
దాని యొక్క ఆ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎక్స్ప్రెషన్ అంటే ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏంటంటే G×m1m2/r2. అంటే m1 అంటే ఒక ప్లానెట్ యొక్క మాస్, m2 అంటే ఇంకో ప్లానెట్ యొక్క మాస్, r అంటే వాటి మధ్యన డిఫరెన్స్ అనమాట, అంటే డిస్టెన్స్ అనమాట, g అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనమాట. ఇక g అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో దాంతో మనకి ఆ రెండు ప్లానెట్స్ మధ్యన ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నాడు అనమాట. అంటే అది మనం అటామిక్ మోడల్ని అప్లై చేస్తే రెండు ఎలక్ట్రాన్స్ మధ్యన ఉన్నటువంటి ఫోర్స్ని, అట్రాక్టివ్ ఫోర్స్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట దాంతో. ఓకే, ద థియరీ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్ ప్రెసైస్లీ, అంటే ప్రెసైస్లీ ఎగ్జాక్ట్గా ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది, the planetary orbits and these are in agreement with the experimental measurements. అంటే ఎగ్జాక్ట్గా ఆర్బిట్స్ ఎలా ఉంటాయి అంటే ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగేటటువంటి ఆర్బిట్స్ ప్రెసైజ్గా అవి ఎలా ఉంటాయి, రౌండ్గా తిరుగుతూ ఉంటాయి అన్నాను కదా, ప్రెసైజ్గా ఎలా ఉంటాయి అనేది రూదర్ఫోర్డ్ మోడల్ మనకి చెప్తుంది అనమాట. అది కొన్ని ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ అప్లై చేసి అది కరెక్టే అనేసి సైంటిస్టులు తేల్చారన్నమాట దాన్ని. సైంటిస్టులు అది కరెక్టే, అలాగే ఉంటాయి, అలాగే తిరుగుతాయి అనేసి కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి దాన్ని ధృవీకరించారనమాట, అంటే కన్ఫర్మ్ చేశారు. ద సిమిలారిటీ బిట్వీన్ ద సోలార్ సిస్టమ్ అండ్ న్యూక్లియర్ మోడల్ సజెస్ట్ దట్ ద ఎలక్ట్రాన్ షుడ్ మూవ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్. వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ పాత్ అనమాట, ఎగ్జాక్ట్ వే ఆఫ్ ది ఎలక్ట్రాన్, కేంద్రక చుట్టూ, న్యూక్లియస్ చుట్టూ అది ఎలా తిరుగుతుంది అనేది ఎగ్జాక్ట్గా అలాగా మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట దాని యొక్క పాత్. ఆర్బిట్ అంటే ఏంటి, సర్క్యులర్ తిరుగుతూ ఉంటుంది కదా, దాని యొక్క దారి, దాని యొక్క ఆ యాంగులర్ మొమెంటం ఉండేటటువంటి ఒక దారి అనమాట అది. ఓకే, ఫర్దర్ ద కూలుంబ్ ఫోర్స్ Q1 Q2/r², ఇది పైన మనం ఈ ఫార్ములా చూసాం కదా, ఇది అది దీంతో ఈక్వల్గా అనిపిస్తుంది చూడండి, దాంతో ఈక్వల్గా అనిపిస్తుంది, దాంతో K×Q1 Q2/r2. అది కూలుంబిక్ ఫోర్స్కి ఇది ఫార్ములా అందరికి తెలిసిందే. ఇది అది రూదర్ఫోర్డ్ ఇచ్చినటువంటి ఈ ఫార్ములాతో ఆల్మోస్ట్ ఈక్వల్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి దానికి వాళ్ళు ఏకీభవించారనమాట. ఓకే, వేర్ Q1 and Q2 ఆర్ ది చార్జెస్, R is the distance of separation of the charges, అంటే ఎలక్ట్రాన్స్ గురించి అనమాట. Q1 అంటే ఒక ఎలక్ట్రానిక్ ఛార్జ్, Q2 అంటే ఇంకో ఎలక్ట్రానిక్ ఛార్జ్, డివైడెడ్ బై వాటి మధ్య దూరం అనమాట. సో దాంతో అది ఏకీభవిస్తుంది, అంటే సిమిలర్గా ఉందన్నమాట. R is the distance of separation of the charges and K is the proportionality constant. అంటే ప్రోడక్ట్ అంటే ఒక చార్జ్డ్ పార్టికల్కి వేరే చార్జ్డ్ పార్టికల్కి ఉండేటటువంటి 2 చార్జెస్ని మల్టిపుల్ చేసి అది కూలుంబిక్ ఫోర్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. వాటి మధ్య డిస్టెన్స్ R స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అనేసి చెప్పాడనమాట అప్పుడు సైంటిస్టులు. సో దాంతో పైన ఫార్ములా మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే, K is the proportionality constant between the electron and the nucleus. Further, the Coulombic force where Q1 and Q2 are the charges, R is the distance of separation of the charges and K is the proportionality constant between the electron and the nucleus is mathematically similar to the gravitational force. ఓకే, Q1 అనేది ఎలక్ట్రానిక్ ఛార్జ్, Q2 అనేది న్యూక్లియస్లో ఉండే ఛార్జ్, వాటి యొక్క ప్రోడక్ట్ అనమాట. ప్లస్ వాటి మధ్యన డిస్టెన్స్ R² అనమాట. అంటే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్యలో, ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్, న్యూక్లియస్కి ఉండేది పాజిటివ్ ఛార్జ్, ఆ రెండు ఛార్జెస్ని ప్రోడక్ట్ డివైడెడ్ బై R² అనమాట. దాన్ని కూలుంబిక్ ఫోర్స్ అంటారు. ఓకే, సో హౌఎవర్ వెన్ ఏ బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ అన్ ఆర్బిట్, అంటే ఒక బాడీ ఏదైనా ఒక వస్తువు అనేది, బాడీ అంటే ఒక వస్తువు, అది ఒక న్యూక్లియస్ చుట్టూ ఇలా తిరుగుతుంది అనుకోండి. న్యూక్లియస్ చుట్టూ అలా తిరుగుతుంటే when the body is moving in an orbit
ఇట్ అండర్గోస్ యాక్సలరేషన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ ఇన్ అన్ ఆర్బిట్ బికాస్ ఆఫ్ చేంజింగ్ ద డైరెక్షన్. అంటే ఏమంటున్నాడంటే ఒక వస్తువు న్యూక్లియస్ చుట్టూ ఇలా ఒక ఛార్జ్ ఉంది కదా, ఈ ఎలక్ట్రానిక్ ఛార్జ్ ఉంది, అది న్యూక్లియస్ చుట్టూ ఇలా తిరుగుతుంది. అలా తిరుగుతున్నప్పుడు అది యాక్సలరేట్ అవుతుందంట. యాక్సలరేట్ అవుతుంది అంటే ఏంటంటే న్యూక్లియస్తో అది అట్రాక్ట్ చేయబడుతుంది, అంటే దగ్గరికి లాక్కోబడుతుంది అనమాట. దగ్గరికి లాక్కోబడుతుంది అంటే ఇది ఒక న్యూక్లియస్ అనుకుంటే ఇలా తిరుగుతుంది అనుకుంటున్నాం కదా మనం, కానీ అలా తిరగదంట. అది ఇలా న్యూక్లియస్ ఉంది కదా, ఇలా తిరిగేది ఇలా స్లోగా వచ్చి అందులో పడిపోద్దంట. సో ఆ న్యూక్లియస్లో పడిపోవాలి, ఎందుకంటే ఛార్జ్డ్ పార్టికల్ కదా. ఎలక్ట్రాన్ అనేది ఛార్జ్డ్ పార్టికల్. ఛార్జ్డ్ పార్టికల్ అనేది యాక్సలరేషన్ దానికి అందితే అది స్లోగా దానికి ఉన్నటువంటి ఎనర్జీని కోల్పోతుంది. అది స్లోగా దానికి ఉన్నటువంటి ఎనర్జీని కోల్పోయి చివరికి అది వచ్చి ఈ న్యూక్లియస్లో పడిపోవాలి. అది కనుక న్యూక్లియస్లో పడిపోతే ఎలక్ట్రాన్ అనేది దానికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తిరగకుండా, రౌండ్గా తిరగకుండా అది స్లోగా వచ్చి ఇలా దగ్గరికి స్పైరల్లో వచ్చి ఇలా న్యూక్లియస్లో పడిపోతే ఆ యాటమ్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్, న్యూట్రల్ అయిపోతుంది. న్యూట్రల్ అయిపోయి ఎలక్ట్రాన్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. కానీ బ్లాస్ట్ అవుతుందా యాటమ్ అనేది? అవ్వట్లేదు. అంటే ఎక్కడో మిస్టేక్ ఉందన్నమాట. ఓకే, బికాస్ చేంజింగ్ ద డైరెక్షన్. సో an electron in the nuclear model describing planet-like orbits is under acceleration according to the electromagnetic theory of Maxwell. ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఆఫ్ మ్యాక్స్వెల్. ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఆఫ్ మ్యాక్స్వెల్ అంటే ఏంటి? మ్యాక్స్వెల్ అనే ఆయన ఒక థియరీ చెప్పాడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఒకటి చెప్పాడు అనమాట. దాని ప్రకారం ఏంటి? చార్జ్డ్ పార్టికల్స్ వెన్ యాక్సలరేటెడ్ షుడ్ ఎమిట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. చూసారా, శక్తిని కోల్పోతాయన్నాను కదా. శక్తిని కోల్పోవడం అంటే ఏంటి? అందులో నుంచి ఆ ఎనర్జీని ఒక రేడియేషన్ రూపంలో అది బయటికి వదిలేస్తుంది. ఒక చార్జ్డ్ పార్టికల్ అంటే ఒక ఎలక్ట్రాను ఇలా రౌండ్గా తిరుగుతున్నప్పుడు అది యాక్సలరేట్ అయ్యి స్లోగా అది రేడియేషన్ బయటికి ఇలా వదిలేస్తూ స్లోగా దాని ఎనర్జీ తగ్గించుకుంటూ వచ్చి ఈ న్యూక్లియస్లో పడిపోతుంది అనేది ఆయన మ్యాక్స్వెల్ చెప్పినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అనమాట. అది దేనికి వర్తిస్తుంది? ఓన్లీ చార్జ్డ్ పార్టికల్స్కే వర్తిస్తుంది. మ్యాక్స్వెల్ ఏమన్నాడు? చార్జ్డ్ పార్టికల్స్కే, మామూలుగా న్యూట్రల్ పార్టికల్స్కి అది వర్తించదు. ఓన్లీ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ లాంటి చార్జ్డ్ పార్టికల్ స్పెరికల్ షేప్లో ఇలా తిరుగుతూ ఉంటుందో అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని బయటికి ఇలా వదిలేస్తూ మళ్ళీ ఇంకా దగ్గర వచ్చేసి న్యూక్లియస్లో ఇలా పడిపోతుంది అనేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఒకటి ఉంది. ఓకే, దిస్ ఫీచర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ప్లానెట్స్. అంటే ప్లానెట్స్కి ఉండదు ఈ ఫీచర్, ఎందుకంటే ప్లానెట్స్ న్యూట్రల్ కదా. సిన్స్ దే ఆర్ అన్చార్జ్డ్ అంటే న్యూట్రల్ అనమాట. ప్లానెట్స్కి ఛార్జ్ ఉండదు, ఎర్త్కి కానీ వీనస్కి కానీ వీటికి ఛార్జ్ ఉండదు, కానీ ఎలక్ట్రాన్కి ఛార్జ్ ఉంటుంది. చార్జ్డ్ పార్టికల్స్ అనేవి రౌండ్ తిరుగుతూ ఉంటే యాక్సలరేట్ అయితే అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫామ్లో ఒక రేడియేషన్ రూపంలో దానికి ఉన్నటువంటి ఎనర్జీని అది కోల్పోయి చివరికి వెళ్ళి న్యూక్లియస్లో పడిపోతాయి అనేది, పడిపోతుంది ఎలక్ట్రాను అనేది ఒక థియరీ ఉందన్నమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అంటారు. Therefore, an electron in orbit will emit radiation. The energy carried by radiation comes from the electronic motion. The orbit will thus continue to shrink. అంటే ఇలా ఆర్బిట్ అనేది, ఇది ఆర్బిట్ కదా, అది కంటిన్యూస్గా షింక్ అయిపోతూ దగ్గరకు వచ్చి దాంట్లో పడిపోతుంది. సో అది చెప్తా షింక్. క్యాల్కులేషన్స్ షో దట్ ఇట్ షుడ్ టేక్ an electron only 10 to the power of -8 seconds to spiral into the nucleus. అంటే ఇలా పడిపోవడానికి ఎలక్ట్రాన్కి ఆ క్యాల్కులేషన్స్ ఏం చెప్తున్నాయంటే జస్ట్ అలా తిరుగుతున్నప్పుడు 10 to the power of -8 seconds కన్నా అంటే చాలా తక్కువ టైం, జస్ట్ అలా అయిపోద్ది అనమాట. ఆ టైంలో అంత టైంలో అది వచ్చేసి న్యూక్లియస్లో పడిపోవాలి. కానీ పడుతుందా? పడట్లేదు. బట్ దిస్ డస్ నాట్ హ్యాపెన్, కానీ అది అవ్వట్లేదు అనమాట. దస్ ద రూదర్ఫర్డ్ మోడల్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ ఎన్ ఆటమ్. అంటే రూదర్ఫర్డ్ ఏమన్నాడు? న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది అన్నాడు. ఆ ఎలక్ట్రాన్కి ఛార్జ్ ఉంటుంది.
ఆ చార్జ్డ్ పార్టికల్స్ అలా తిరిగితే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫామ్లో ఎనర్జీని కోల్పోయి దాని యొక్క అది తిరుగుతున్నటువంటి ఆ పాత్ ఆర్బిట్ స్ట్రింక్ అయిపోయి అది వచ్చి న్యూక్లియస్లో పడిపోతుంది అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. మ్యాక్స్వెల్ అని చెప్పాడు. కానీ అలా అవుతుందా? అవ్వట్లేదు. అది ఎందుకు అవుతుంది అనేసి ఆయన అడిగితే, రూదర్ఫర్డ్ని అడిగితే అది ఎందుకు అలా అవ్వట్లేదు అనేసి రూదర్ఫర్డ్ని అడిగితే రూదర్ఫర్డ్ దగ్గర ఆన్సర్ లేదు. అంటే యాటమ్స్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే యాటమ్స్ స్టేబుల్గా ఉండకూడదు, పేలిపోవాలి, బద్దలైపోవాలి అనేసి సైంటిస్టులు అడిగారు ఆయన్ని. చుట్టూ తిరుగుతుంది అన్నావు, కానీ ఎలక్ట్రాన్కి ఛార్జ్ ఉంటుంది. ఛార్జ్డ్ పార్టికల్ ఏదైనా అలా తిరుగుతున్నప్పుడు దానికి యాక్సిలరేషన్ పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు అది వెళ్ళి న్యూక్లియస్లో పడిపోవాలి కదా, మరి పడట్లేదు కదా, యాటమ్స్ స్టేబుల్గా ఉంటున్నాయి కదా అనేసి రూదర్ఫర్డ్ని అడిగారు. రూదర్ఫర్డ్ దగ్గర ఏ ఆన్సర్ లేదనమాట. సో అదొక డ్రాబ్యాక్. ఓకే, ఇఫ్ ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్లాసికల్ మెకానిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, you may ask that since the motion of electron in orbit is leading to the instability of the atom, then why not considering electrons as stationary around the nucleus? అంటే అది అలా తిరిగితేనే పడుతుంది కదా, అలా తిరిగితేనే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. ఇలా తిరుగుతూ ఉంటుంది న్యూక్లియస్ చుట్టూ. ఓకే, ఇది న్యూక్లియస్ అనుకుంటే దాని చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటేనే వెళ్ళి స్లోగా యాక్సిలరేషన్ పెరిగి వెళ్ళి న్యూక్లియస్లో పెరుగుతుంది. అలా కాకుండా తిరగట్లేదు అది. ఇక్కడ న్యూక్లియస్ ఉంటే ఎలక్ట్రాన్ ఇక్కడ, ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడ అలా ఉండొచ్చు కదా అనేసి మనం ఆలోచిస్తాం. తిరగకుండా స్టేబుల్గా ఎలక్ట్రాన్ అలాగే ఉండొచ్చు కదా అనేసి మనం అనుకుంటాం. కానీ అలా కూడా సంభవం కాదు, అలా కూడా పాసిబిలిటీ లేదన్నమాట. ఎందుకంటే ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఫర్ స్టేషనరీ అంటే స్టేబుల్గా తిరగకుండా అక్కడే ఉంటే, ఇలా ఎక్కడ ఎలక్ట్రాన్స్ అక్కడే ఉంటాయి, స్టేషనరీ అంటే ఎక్కడ ఎలక్ట్రాన్ అక్కడే ఉండాలన్నమాట. ఉంటే కనుక ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ బిట్వీన్ ద dense nucleus and the electrons would pull the electrons toward the nucleus to form a miniature version of Thomson model of atom. అంటే ఏమంటున్నాడంటే ఇలా తిరగకుండా ఎలక్ట్రాన్స్ ఎక్కడంటే ఇక్కడ అలాగే స్టేబుల్గా నుంచుండిపోయినాయి అనుకో. ఇప్పుడు న్యూక్లియస్కి ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అందులో ప్రోటాన్స్ చాలా ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ న్యూక్లియస్లో, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ స్లోగా పుల్ చేసేస్తుంది. ఎలక్ట్రాన్ని దీంట్ లోపలికి ఎలా పుల్ చేసేస్తుందంట. అలా పుల్ చేసేస్తే ఆబ్వియస్గా అది ఏమవుతుందంటే ఈ న్యూక్లియస్ ఉంది చూసారా, న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్ అన్ని ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్ని ఎక్స్పాండ్ చేసేసి న్యూక్లియస్ అనేది యాటమ్ మొత్తం అలా పాకిపోతుంది అన్నమాట. అంటే దాని ప్రకారం ఎలక్ట్రాన్స్ అనేవి స్టేబుల్గా స్టేషనరీగా ఉంటే, ఒకే చోట నుంచుని ఉంటే, ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది యాటమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి అది జేజే థామ్సన్ మోడల్ లాగా, వాటర్ మిలాన్ మోడల్ లాగా అయిపోతుంది. అంటే న్యూక్లియస్ అనేది ఉండదు, న్యూక్లియస్ ఎక్స్పాండ్ అయిపోతుంది, యాటమ్ మొత్తం పాకిపోతుంది అన్నమాట న్యూక్లియస్ అనేది. మనం ఏమని చెప్పుకున్నాం? యాటంలో ఎక్కడో చిన్న పాయింట్ ఇది న్యూక్లియస్, ఇందులో ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ బయట తిరుగుతూ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. జేజే థామ్సన్ ఏం చెప్పాడు? పాజిటివ్ ఛార్జ్ మొత్తం ఇలా పాగి ఉంటుంది, ఇదంతా పాజిటివ్ ఛార్జ్ ప్రోటాన్స్ వల్ల. ఎలక్ట్రాన్స్ అలా వాటర్ మిలాన్ అంటే పుచ్చకాయ లోపల రెడ్ కలర్ది పాజిటివ్ ఛార్జ్ అనుకుంటే, లోపల గింజలు ఎలక్ట్రాన్స్ నల్లది గింజలు ఉంటాయి కదా పుచ్చకాయలో, వాటర్ మిలాన్లో, అవి ఎలక్ట్రాన్స్ అనేది ఆయన చెప్పాడు జేజే థామ్సన్. అలా మారిపోతుంది ఆటము అనేసి ఈయన చెప్తున్నాడు అనమాట. ఓకే, కానీ అలా ఉంటుందా ఆటమ్ అంటే అలా ఉండదు. న్యూక్లియస్ అనేది ఉంది, ప్లస్ దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కానీ అవి స్టేబుల్గా ఎందుకు ఉంటున్నాయి అనేది క్వశ్చన్ అనమాట. ఆ స్టేబుల్గా ఎందుకు ఉంటున్నాయి, ఎలా ఉంటున్నాయి. కానీ రూదర్ఫోర్డ్ చెప్పినట్టయితే అది రేడియేషన్ని ఎమిట్ చేసి అది వచ్చి న్యూక్లియస్లో పడిపోవాలి. అది జరగట్లేదు కాబట్టి అది ఆ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. జేజే థామ్సన్ మోడల్ టోటల్గా తప్పనేసి తేలిపోయింది ఎక్స్పెరిమెంట్స్ వల్ల. సో ఎనదర్ సీరియస్ డ్రాబ్యాక్ ఆఫ్ ది రూదర్ఫోర్డ్ మోడల్ ఈజ్ దట్ ఇట్ సేస్ నథింగ్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అరౌండ్ ద న్యూక్లియస్ అండ్ ద ఎనర్జీస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్స్. అంటే
ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అలా తిరుగుతూ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ ఉంటాయి అని చెప్పాడు. కానీ ఆ ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతూ ఉంటాయి, ఆ ఎలక్ట్రాన్స్కి ఎంత ఎనర్జీ ఉంటుంది, ఆ ఎలక్ట్రాన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఆటంలో అనేది ఆయన చెప్పలేదు. జస్ట్ అలా తిరుగుతూ ఉంటాయి రౌండ్గా అని చెప్పాడు. కానీ ఆ ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్ చుట్టూ ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్కి ఎంత ఎనర్జీ ఉంటుంది అనేది ఆయన చెప్పలేదు అనమాట. ఎనర్జీస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్స్ ప్లస్ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయి అనేది కూడా చెప్పలేదు అనమాట. సో అది కూడా డ్రాబ్యాక్ అనమాట. సో ఈ విధంగా ఈ 3 డ్రాబ్యాక్స్ రూదర్ఫోర్డ్ మోడల్లో ఈ 3 డ్రాబ్యాక్స్ మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఆ విధంగా రూదర్ఫోర్డ్ ఈ ఏ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయలేకపోయాడు. కాబట్టి మనకి కొత్త మోడల్, అటామిక్ మోడల్ అనేది డిస్కవరీ జరిగింది. అప్పుడు బోర్ అనే ఆయన, నీల్స్ బోర్ అనే ఆయన ఆ అటామిక్ మోడల్ని కనుక్కున్నాడు. దాన్ని డ్యూయల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేసి, లైట్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది అనేసి కనుక్కున్నారనమాట. అది దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అది డెవలప్మెంట్స్ లీడింగ్ టు ద బోర్స్ మోడల్ ఆఫ్ యాటమ్. అంటే కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. ఆ డెవలప్మెంట్స్ జరుగుతూ చివరికి బోర్ అనే ఆయన ఒక కొత్త అటామిక్ మోడల్ని కనుక్కున్నాడు. ఆ అటామిక్ మోడల్ ఎలా ఉంటుంది, ఏంటి, లైట్కి డ్యూయల్ నేచర్ ఎలా ఉంటుంది, అదంతా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.